యోగి ఆయనకి అనేక కష్టాలు వచ్చినా, అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక సమస్యలు వచ్చినా సరే, తమకు పుట్టిన సంతానం కూడా మరణించిన, ఉన్న ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ అన్నదమ్ములు ఇక ఇతరులు దోచుకున్న, అతనికి కుష్టి రోగం వచ్చినా సరే ఆయన ఏమన్నాడంటే దేవునికి చెవి యొగ్గాడంట. ఆయన చెవి యొగ్గి నా కొరకు కాచుకొనిరి, ఆయన కోసం కాచుకున్నాడు. ఓహో, దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు నాకు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఈ సమయంలో అందరూ నన్ను విడిచిపెట్టేసి నన్ను ఎవరు పట్టించుకోమైనా సరే, సొంత భార్య కూడా నన్ను నానా మాటలు అంటూ ఉంది. ఎందుకు నీకు ఈ రోగంతో ఇంకా నువ్వు బతకటం ఎందుకు, చనిపోవచ్చుగా, మాకు ప్రశాంతంగా ఉంటుంది, నీకు సేవలు చేయాలా, నీకు అది చేయాలా, రోజు అన్నం తెచ్చి పెట్టాలా అని చెప్పి అతన్ని హింసిస్తున్న అనేక మంది, ఎరా నువ్వు ఇంకా బ్రతుకున్నావేంటి? ఎంత బాధాకరం అండి. ఒక మనిషి ఒక వ్యాధితోటి అతనికి కుష్టి రోగం వచ్చింది. ఏబు ఏమీ లేనివాడు కాదు, ఏబు ఆస్తిపరుడు, అనేక అంతస్తులు కలిగిన వాడు, గొప్ప ఆస్తి ఉంది వాక్యములో ఏబు గారికి. అయినా సాతాను అతని మీద అవకాశం ఇచ్చాడు దేవుడు. సాతాను, నువ్వు ఏబుని ఏమైనా చేయగాని ఆయన ప్రాణం మీద నీకు హక్కు లేదని చెప్పి. ఎంతమంది గుర్తుంది మనలో ఏబు గారి చరిత్ర? ఏబు గారి గురించి ఎన్నోసార్లు మనం వినుంటాం. ఎంతమంది గుర్తుంది? ఒకసారి గుర్తుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏబు గారి గురించి నాకు గుర్తుందని. స్తోత్రం. అయితే ఏబు గారిని అనేక మంది హింసించారు ఇక్కడ, కానీ నాకు ఒక వ్యక్తి ఉన్నాడు. సమస్యలు మనం దేవుని గుర్తు చేసుకుంటున్నామా? ఇబ్బందులు ఎవరైనా మనం దేవుని గుర్తు చేసుకుంటున్నామా? ఈరోజు ఉందలే, నాకు ఏదైనా సరే ఒక ఆస్తి ఉందలే, ఒక అంతస్తు ఉందలే, నేను ఖ్యాతి కలిగి ఉన్నానులే, నా మాట ఇలా మార్చబడుతుందిలే అని చెప్పి ఖ్యాతిగా పెరిగకుంది ఒక మనిషికి గర్వం అనేది రావటం జరుగుతూ ఉన్నది. కానీ గర్వం ముఖ్యం కాదు, కానీ మనిషికి మౌనం ముఖ్యం. మౌనంగా ఉంటే ఆయన హృదయంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం. మౌనంగా ఉంటే మనం ఎక్కడ అడుగు వేసినా సరే అది సఫలమగుతూ ఉన్నది, ఏ కార్యమైనా సరే. కాబట్టి ఈ మౌనం గురించి ముచ్చటగా 3 విషయాలు మాత్రమే మనం తెలియజేసుకుందాం ఈ యొక్క వాక్యములో. కాబట్టి దేవుని మాట వినక ప్రత్యుత్తరము ఇచ్చేవాడు. ఆయన మన మాట వినుచు ప్రత్యుత్తరం ఇవ్వటానికి దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మనలో మౌనం కావాలి. కానీ ఈ మౌనం ఒక భక్తి కలిగిన వ్యక్తికి అలా వస్తుంది. మౌనంగా ఉన్నారా? ఈరోజు అందరూ మౌనంగా ఉన్నారా? ఈ తరంలో మనం చూస్తున్న ఈ యొక్క జనరేషన్లో మౌనమే తక్కువైపోయింది. ఎవరు తగాదులు పడతారా, ఎవరు గొడవలు పడతారా, ఎక్కడ ఏం జరుగుద్దా అని చెప్పి మన సెమ్మిట్ని అట్రాక్ట్ అయిపోతూ ఉన్నది. గమనించుకుందాం. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే ఆ సినిమాలో ఏదైనా అలజడే గొడవలు ఏదో ఒకటి ఉన్నాయనుకో, ఆ సినిమా అతనికి కొత్తగా నచ్చుతూ ఉన్నది. ఏంటంటే అది సైలెంట్గా లేదు, మౌనంగా లేదు. ఆ సినిమా అనేది అతని హృదయానికి నచ్చే విధంగా ఉందంట. మనకు తమ్ముడు అంటా ఉన్నాడు ఏంటంటే, ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయా, ఇక ఆ చేతులు బాదుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం తమ్ముడు ఏదైనా వస్తువులు పోయినాయా అని నేను అడుగుతూ ఉంటే, ఏందన్నా ఈ పల్లె ఇలా సైలెంట్గా ఉంది, ఏదో కిళ్ళల్లో గొడవలు జరిగితే బాగుండు, గందరగోళంగా బాగుంటుంది సంతోషంగా అని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మౌనం గురించి మనం ముందుకెళ్ళిపోదాం. దయచేసి గమనించండి. అదే ఏబు గ్రంథం 33వ అధ్యాయం 33వ వచనం. ఏబు గ్రంథం మొట్టమొదటిగా 33వ అధ్యాయం 33వ వచనం. మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుమో, మౌనముగా నుండుమో, నేను నీకు జ్ఞానమును బోధించెదను. అయితే ఇక్కడ భక్తునికి దేవుని మాటలు తెలియజేయబడుతున్నవి ఏంటంటే, మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుమో, మౌనముగా నుండుమో, నేను నీకు జ్ఞానం బోధిస్తాను. స్తోత్రం చెప్తాం వాక్యం అర్థమైన వాళ్ళు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మౌనముగా ఉండుమో. స్పష్టంగా తెలియజేస్తుంటే ఒకటే మాట, మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను. ఆయన అంటున్నాడు, నువ్వు వ్యాజ్యమడితే తిరిగి ఎమ్మిటిని వ్యాజ్యమడగకు అని అంటున్నావు. ఆయన నువ్వు గొడవ పడుతున్నావా, ఎమ్మిటిన పోయేవన్నీ రాళ్ళగొట్టు, నీ ఇష్టానుసారంగా వాడి దగ్గర నడుచుకో అని చెప్పి అనలా. ఆయన అంటున్నాడు, ఏ విషయం పట్లైనా మౌనంగా ఉండు, నేను నీకేం చేస్తానంటే జ్ఞానాన్ని బోధిస్తాను.
కాబట్టి ఈ వాక్యంలో మాట ఏమీ లేని ఎడల, ఏం మాటలు లేవనుకో, మన దగ్గర మాట్లాడటానికి ఏం మాటలు లేవు, మౌనంగా ఉండు. మౌనంగా ఉండి నీవు నా మాటను ఆలకించు, తండ్రి మాటలు ఆలకించాలి. ఆలకించేవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఏ మాటని వినేవారు ఉన్నారు ఈ రోజుల్లో? ఒక తల్లి తమ కుమారునికి చెప్పుకుంటుందా ఈ మాట ఆలకించు అని చెప్తే ఆలకిస్తున్నాడా? ఒక కుమార్తె తమ తల్లి మాట వింటుందా? కానీ వ్యక్తుల మధ్య సమాధానమే లేదు. ఆలకించేవారు తక్కువ. ఏది మంచి ఏది చెడు, దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి అని ఆలోచించేవారు తక్కువ ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది కృపాకాలం, రానై ఉన్నది అంత్యదినం. ఆయన రెండవ రాకడ రానై ఉన్నది. మళ్ళీ మనం ఇక్కడ ఆయన మాటను ఆలకించాలి. ఎవరి మాటలు? లోకాలలో అనేకమైన మాటలు కాదు ఆలకించాల్సింది. లోకంలో కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. నిన్ను బాగుపరిచేవాడి కంటే నష్టపుచ్చేవాళ్ళు ఎక్కువ లోకంలో. ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టామంటే ఎవరెవరు దొరుకుతాడా మోసం చేద్దామని చెప్పి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు దొరుకుతాడా నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ నీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నమ్మిన దేవుడు అంటా ఉన్నాడు, కేవలం నువ్వు విశ్వసించిన దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నా ఎడల మౌనంగా ఉంటే నేను నీ జ్ఞానాన్ని ఇస్తాను. నా పక్షమున నువ్వు వ్యాజ్యమాడాలి సంగమలో. కానీ మనుషులతో కాదు నువ్వు వ్యాజ్యమాడేది, నీ తోటి వారితో కాదు నువ్వు వ్యాజ్యమాడేది. నీ తోటి వారితో నువ్వు వ్యాజ్యం ఆడకూడదు, కానీ నా దగ్గర చెవియొగ్గి ఆలకించు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఒక్క అంశం మాత్రమే మౌనం గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మాటలేమీ లేని ఎడల నీవు నా మాట ఆలకించాలి. మౌనంగా ఉంటే నీకు నేను జ్ఞానాన్ని బోధిస్తాను. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏదైనా సరే నీకు ఏదైనా ఒక కార్యం జరగలేదంటే, లేకపోతే నిరుత్సాహంతో ఎన్నైనా సరే ఎన్నో ఉద్యోగాలు ట్రై చేస్తున్నాం, సరే ఈ ఉద్యోగం ట్రై చేయలేదు. నాన్నగారికి ఫోన్ చేశాడు ఒక కుర్రాడు. నాన్నగారు అన్నాడు, నాన్న ఈ ఉద్యోగం కూడా నాకు దొరకలేదు అని చెప్తే ఆయన అంటూ ఉన్నారు, ఎందుకురా నువ్వు బ్రతకటం, నీ తోటి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు, నువ్వు వాడితో పట్ట కోచింగ్ చేసావు, నువ్వెందుకు బ్రతకటం, ఇంటికి వచ్చావుంటే నేనే చంపేస్తాను నేనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడాడు కుమారుతోటి. ఆ వ్యక్తి ఆలోచించుకున్నాడు ఏంటంటే, ఓహో ఇంటికి వెళ్ళినా కూడా ఇదే కదా జరిగేది, నాకేమో ఉద్యోగం రాలేదు, నేను చదవక కాదు, ఏదో తేడా అయింది, ఈసారి కవర్ చేసుకుంటాను నాన్న, మళ్ళీ ట్రై చేస్తానంటే నాన్నేమో ఇంకెందుకు నువ్వు బతకటం, నీ తోటోడు ఖమ్మంగా ఉద్యోగం సాధించాడు, నీతో పాటు చదువుకున్న వ్యక్తి, నువ్వెందుకు బతకటం అని ఆ వ్యక్తి ఆలోచించుకున్నాడు. ఇంటికెళ్ళి ఇదే జరుగుద్దిగా, నాన్న ఇదే మాట అంటారుగా అని చెప్పి ఆ వ్యక్తి అమ్మటిని ఆ రూములో ఫ్రెండ్స్ ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత ఊరేసుకొని చనిపోయాడు. ఊరేసుకొని చనిపోతే మళ్ళీ ఆ శవం ముందు ఆ తండ్రి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నేను అలా మాట్లాడి ఉండకూడదు, అయ్యో నేను అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ ఈ నష్టం జరుగుతూ ఉన్నది. ఒకటి లాస్ అవుతున్నామంటే దేవుడు మనకి మేలు చేస్తాడని, లేకపోతే ఒకటి మేలు చేస్తున్నాడంటే ఆయనలో హెచ్చించబడ్డామని మనం. ఇవన్నీ ఒక మనిషిలో ఎలా జరుగుతాయని చెప్తే మౌనంగా ఉంటే జరుగుతాయి. ఆయన మాటని చెవున పెట్టి ఆలకిస్తే జరుగుతాయి. ఆయన మాటని హృదయం అనే గూటిలో చేర్చుకుంటే జరుగుతాయి. ఆయన సత్యాన్ని బట్టి నడుచుకుంటా ఉంటే ఈ మౌనం అనేది మనకు వస్తూ ఉన్నది. ఆయన జ్ఞానం బోధిస్తే ఎలా ఉంటుంది, ఆయన మనతో మాట్లాడితే అలా ఉంటుంది. ఒక వ్యక్తికి ఆశ, దేవుడు నాతోటి మాట్లాడాలి, దేవుడు నాతోటి మాట్లాడాలి, దేవుడు నాతోటి మాట్లాడాలి. దేవుడు నీతోటి ఎలా మాట్లాడతాడు అన్న దేవుడు నాతోటి? ఎవరికైనా ప్రశ్న ఉందా, దేవుడు ఎలా నాతోటి మాట్లాడతాడు? నువ్వు చేసే ప్రార్థన ద్వారా మాట్లాడతారా? నీలో ఉన్న సత్యాన్ని బట్టి మాట్లాడతాడా? నీలో ఉన్న తెగింపుతనాన్ని బట్టి మాట్లాడతాడా? కాదు. నీలో ఉన్న మౌనాన్ని బట్టి, నీ నోటికున్న జాగ్రత్తను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయనతోటి మౌనంగా మాట్లాడాలి. నువ్వు అంతేకాని నువ్వు ఇక్కడ దేవుని మాటలు వింటూ ఆయన మాటని చెవుల్లో పెట్టుకోకుండా, ఆయన మాటలు ఆలకించకుండా బయటకు వెళ్ళి మళ్ళీ నీ ఇష్టానుసారంగా నీ యొక్క నోటిని కానీ వాడావంటే ఆయన మాట్లాడు. ఇదొక అవకాశం దేవునికి నీ కాడి నుంచి.
ఓహో, ఇతను మౌనంగా లేడు కాబట్టి తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ నోటితోటి. నా నోటితోటి నేను వాడితోటి మాట్లాడేది ఏంది? ఆయనకు ఉండదంట ఒక కర్తవ్యం. ఒక వ్యక్తి కించపరిచిందంటే ఇక ఈ వ్యక్తితోటి పలకూడదని చెప్పి ఒక మనిషి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాడు. ఇద్దరి మధ్య గొడవ పడిందంటే మళ్ళీ వాళ్ళు పలుక్కుంటారా? మొహం చూసుకున్నా సరే అబ్బో ఈడెవరేలని చెప్పి వెళ్ళిపోయే రోజులు మనం గమనించుంటాం. కాబట్టి మనుషులే ఇలా ఉంటారు. కానీ నిన్ను నన్ను సృజించిన దేవునికి కూడా ఒక కోపం ఉంటుంది మనిషి మీద. ఇవి ఇక్కడ మాటలు విని, దేవుని మాటలు విని, మౌనం గురించి విని నువ్వు బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా మాట్లాడావంటే దేవుడు నీతోటి మాట్లాడు. ఇది సత్యం, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నువ్వు సరిగ్గా మాట్లాడావంటే, నువ్వు ఏదైనా సరే సమృద్ధిగా స్వీకరించావంటే ఆయన నిన్ను స్వీకరిస్తారు. హల్లెలూయా చెప్దాం. మొట్టమొదటిగా ఆయన మాటని ఆలకించాలి. కాబట్టి రెండవదిగా మనం గమనించుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి వినిపించండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. 37వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గము వర్తిల్లు వానిని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకుము. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇక్కడ రెండవదిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వ్యసన పడకుము. వ్యసనం అనేది ఒక మనిషిలోకి ఎలా వస్తుంది? వ్యసనం అంటే దానికి అర్థమైంది. వ్యసనం అంటే వ్యతిరేకం స్వీకరించలేకపోవటం ఏదైనా సరే. అయితే ఇద్దరు స్నేహితులు, ఈరోజంతా స్నేహితులే. ఈ ఇద్దరు స్నేహితులు ఏం చేశారంటే ఒకరికొకరు పోటీగా పని చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇద్దరు ఒకే దిక్కడ ఒకరికొకరు పోటీగా పని చేస్తున్నాడు. వాడికేమో దేవుని మీద భక్తి, వాడికేమో లోకం మీద భక్తి. లోకం మీద భక్తి ఎలా ఉంటుంది? లోకం మీద భక్తి ఎలా ఉంటుందంటే మాడిపోయిన పెనుతో మొహం కొట్టుకునేటట్టు ఉంటుంది లోకం మీద భక్తి. దేవుని భక్తి ఎలా ఉంటుందంటే సరేలే ఏదో జరిగిందిలే ఆలోచన తెలియజేస్తుంది దేవుని భక్తి. లోకం భక్తి ఏముంటుంది? రారా చూసుకుందాం, ఎవరు నన్ననే దేవుడు చిటికలేస్తారు లోకంలో భక్తి. రా చూసుకుందాం, నువ్వా నేనా? కానీ దేవుని భక్తి ఎలా ఉంటుందంటే ఓహో ఈ పని జరిగిందా, సరేలే కొంచెం లైక్ తీసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం అని చెప్పి దేవుని భక్తి ఆలోచింపజేస్తూ ఉండదు ఏ వ్యక్తినైనా సరే, ఏ భక్తునైనా సరే. దేవుని భక్తి అనేది ఉంటే మనసులో ఏదన్నా ఒక చిన్న అపరాధం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు కొంచెం ఆలోచింపజేస్తుంది. కానీ లోకంలో భక్తి ఏం చేస్తుందంటే వ్యక్తిని తెగిస్తుందంట. ఏమైతే ఏముందిలే, రా జుట్లు పట్టుకొని కొట్టుకుందాం అని మాటలు తెలియజేస్తూ ఉంటుంది అంతరంగం. కాబట్టి ఆ వ్యక్తులు దేవుని భక్తి కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే ఆ పనిని కనిపెట్టాడు. బాగా కనిపెట్టి ఆ పని పట్ల తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఏంటంటే తమ ఇష్టానుసారంగా తాగుతున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, మళ్ళీ పని చేస్తున్నాడు, తాగుతున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, పని చేస్తున్నాడు. ఈ దేవుని భక్తి కలిగిన వ్యక్తి ఏమో ఆ పనిని కనిపెట్టుకుంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు పని పట్ల. ఓహో ఏ వస్తువు ఎలా, ఏ పని ఎలా, ఈ పనితనం నాకు ఎలా వస్తుంది అని చెప్పి ఇంకా ఇతరులను అడుగుతున్నారంట తెలిసిన వ్యక్తి. ఇమ్మీట్నే ఈ దేవుని భక్తి కలిగిన వ్యక్తి అప్డేట్ అయ్యాడు, ఎదిగాడు, ఆ పని పట్ల మంచిగా సంపాదిస్తున్నాడు. ఈడు అంటున్నాడు, ఈడి పని తాగటం, తిరగటం, పని చేయటం, పని ఆడ కనిపెట్టిండు, కనిపెట్టిండు అంటారా? పని కనిపెట్టలా. అయితే ఈడు అదే పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి పని పట్ల హెచ్చింపబడ్డాడు. కానీ ఈడంటాడు ఆ పనిలో ఎదిగిన వ్యక్తిని, వారికి నేనే చెప్పాలి, నేను పని నేనే నేర్పించింది అని అంటాడు. అంటే వాడు సొంతంగా కష్టపడ్డాడు. ఏమనంటే లోకాశల్లో అణుచుకొని దేవుడి మీద ఆశపడి ఆ వ్యక్తి ఏం చేశాడంటే కష్టపడ్డాడు పని పట్ల. ఆ పనిని కనిపెట్టి పని చేశాడు, ఆ పనిలో ఎదిగాడు. కానీ తోటి వ్యక్తి ఏం చేశాడంటే వ్యసనాలకి అలవాటు పడి పనిని నిర్లక్ష్యం చేసి ఏదో పని చేసాంలే అని చెప్పి న్యాచురల్గా తీసుకున్నాడు. కాబట్టి ఇతను డెప్త్గా తీసుకున్నాడు ఒక అంశాన్ని, ఎదిగాడు. ఇతను న్యాచురల్గా ఏముందలే అని చెప్పి మనసు పెట్టలేదు కాబట్టి ఎదగలేదు. ఈ ఎదగని వ్యక్తి అంటున్నాడు, ఎదిగిన వ్యక్తిని చూసి వాడు నాకాడే ఉన్నాడులే,
నేనే వాడికి నేర్పించింది పని. ఎరా మీ వాడు బాగా ఎదిగాడుగా పనిలో ఏంటంటే ఎదిగాడు అన్న, వాడికి నేనే కదా పని నేర్పించిందా, వాడు అట్ట కాదా ఇట్ట కాదని చెప్పి లేనిపోని సాడీలన్నీ చెప్తా ఉంటాడు పక్కకి. అదే వ్యసనం అంటే ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి ఓరవలేరు ఇంకో ఎదుటి మనిషి, ఎవరైనా అంతే. మనుష్యులము అన్న తర్వాత ఎవరైనా సరే ఒక్క వ్యక్తిలో వ్యసనం లేదంటే అది మనం నమ్ముతున్న యేసుక్రీస్తు. స్తోత్రం చెప్దాం ఒకసారి చప్పట్లు కొడదాం బిగ్గరగా, హల్లెలూయా. మనుషులు ఎవరికైనా సరే ఈ వ్యసనం అనేది ఉండొద్దంట, దేవుడే చెప్పాడుగా. కానీ వ్యసనము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నజరేయుని యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గములో వర్ధిల్లు వానిని చూసి వ్యసన పడొద్దు. నువ్వు వర్ధిల్లాలని చెప్పే కర్తవ్యం తీసుకొని యెహోవా మీద ఆధారపడాలి. ఈరోజు ఆయన ఎదుట వర్ధిల్లాలి, నా తోటి వానితో నేను వర్ధిల్లాలి, నా తోటి వానితో నేను సమానంగా ఉండాలి అంటే నువ్వు ఆయన మీద నీ భారాన్ని మోపాలా, ఆయన మాటలు ఆలకించాలా, ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలా. ఇక్కడ ఒక స్త్రీ కనిపెట్టుకొని ఉంది, యెహోవా ఎప్పుడు వస్తాడు, నాకున్న ఈ కుష్టి రోగం ఎప్పుడు తొలగిపోద్ది, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా సరే నేను స్వస్థపరచబడతానని చెప్పి ఆ స్త్రీ అనేక రోజుల నుంచి ఆశపడ్డది. అయితే యెహోవా యేసుక్రీస్తు గారు అక్కడ ఆ ప్రాంతంలో ప్రవేశించారో లేదో గుంపులుగా ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. నేను ఈ బాధ నుంచి బయటికి రావాలా, నా కష్టాలు తీరాలా, నా మాటలు దేవుడు వినాలా, నేను యేసుక్రీస్తును చూడాలని చెప్పి అనేక మంది ఎగబడతా ఉంటే ఆ కుష్ఠరోగి కలిగిన స్త్రీ ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. స్వస్థపరచబడలేదా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. స్వస్థపరచబడలేదు అనేవాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. స్వస్థపరచబడింది. ఆ స్త్రీ ఆ వస్త్రపు చెంగుని విశ్వాసంతో కనిపెట్టుకొని ముట్టింది కాబట్టి ఆమె స్వస్థపరచబడింది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎందుకు స్వస్థపరచబడలేం? ఈరోజు నువ్వు యెహోవా కోసం అనేక రోజుల నుంచి కనిపెట్టుకొని ఉంటే జరగని కార్యం అంటూ ఏమున్నది? చేయలేని పని అంటూ ఏమున్నది? అనేకమైన నిందల నుంచి ఈ రోజు నుంచి తొలగింపబడమా? అనేకమైన అవరోధాల నుంచి ఈ రోజు నుంచి తొలగింపబడమా? మనల్ని ఎంతమంది కించపరుస్తున్నారో, ఎంతమంది హీన స్థితిలో తొక్కుతున్నారో, ఆ స్థితి నుంచి చిటికేసిన మాదిగా కనురెప్ప పాటలో పైకి లేవబడమా? కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే వ్యసన పడకుండా ఆయన కోసం కనిపెట్టుకుంటే జరుగుతాయి. లోక వ్యసనాలు చూసి పాల్పడకండి. ఆ లోక వ్యసనాలు ఉత్త జీవపు డంబము. లోక వ్యసనాలు పనికిరావు. నువ్వు చనిపోతే యెహోవా దగ్గరికి వెళ్తావు. చనిపోతే శరీరం ఒక్కటే లోకానికి అప్పచెప్పబడుతుంది, కానీ ఆత్మ దేవుని వశం కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న అనేకమైన రంగులను చూసి నువ్వు భ్రమపడగాకు. ఈరోజు ఈ సీరియల్ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ 2 రోజులు అయితే ఇంకో కొత్తది వస్తుంది. కానీ నువ్వు వాటిని చూడాలి అంటే నీలో ఊపిరి ఉండాలి. కాబట్టి ఈ ఊపిరి దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. ఈరోజు ఇలా బ్రతికి ఉన్నామంటే, ఈరోజు ఇక్కడ నువ్వు నేను ఒక టీంలో కూర్చొని ఉన్నామంటే, ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నామంటే ఆయన కనిపెట్టుకున్న వారమని నేను గమనిస్తున్నాను. ఒకసారి యెహోవాను కనిపెట్టి ఉన్నాను అని చెప్పేవాళ్ళు స్తోత్రం చెప్దాం. నేను యెహోవాను కనిపెట్టాను అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఈ సీరియళ్ళు, ఈ సినిమాలు ఇవన్నీ మనుషుల కోసమే వేరే వ్యక్తి తయారు చేస్తూ ఉన్నాడు. వ్యక్తుల కోసం వేరే వ్యక్తి తయారు చేస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడు బాగుపడుతున్నాడు. మనం చూస్తూ ఉంటే, మనం చూసి వ్యాజ్యం ఆడుతూ ఉంటే, మనం చూసి వాటి అనుసారంగా నడిచామంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాటి పట్ల బాగుపడతా ఉన్నాడు. ఆ సృష్టించిన వ్యక్తి. కానీ నిన్ను సృష్టించిన వ్యక్తికి నువ్వేం లాభం చేకూరుస్తున్నావు? ఈ భూమి మీద ఒక భక్తునిగా నిన్ను తయారు చేశాడు, ఒక విశ్వాసురాలుగా నిన్ను ఈ స్థలములో నిలిపాడు. కానీ నీ దేవునికి ఎలా ఉపయోగపడుతున్నావు? ఆయన నిన్ను సృజించాడు. అదిగో లోకంలో సినిమాలు, షికారులు, అనేకమైన వ్యసనాలు ఒక వ్యక్తి కనిపెట్టి ఆ వ్యక్తి బాగుపడుతున్నాడు. వాటిని అనుసరించి నువ్వు నడిస్తే, కానీ నీ దేవుడు నిన్ను కనిపెట్టాడు కదా. నీ దేవుడు తల్లి గర్భములు నిన్ను రూపించాడు కదా. నీ దేవుడు ప్రాణముతో నిన్ను నడిపిస్తున్నాడు కదా. ఇదిగో అనేకమైన తెగుళ్ళు వస్తూ ఉన్నవి, అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నవి బయటలో.
కాబట్టి ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో నిలిచి ఉన్నాము కాబట్టి మన వల్ల ఆయనకి ఏందో లాభం. ఆయనకి ఏం లాభం తెచ్చి పెడుతున్నామంటే మౌనంగా ఉండి ఆయన్ని కనిపెట్టుకుంటే ఆయనకి లాభం. ఈ నోటిని కాపాడుకుంటే ఆయనకి లాభం. ఈ వ్యక్తిత్వాన్ని సరి చేసుకుంటే ఆయనకి లాభం. ఈ యొక్క భక్తిని అనేక మందికి పంచుకుంటే ఆయనకి లాభం. ఈ సంఘంలోనికి అనేక జన సమూహాన్ని స్థిరపరచుకొని నీ వెంట అనేక మంది భక్తులను నడిపించుకుంటే ఆయనకి లాభం. అంతేగాని ఒక వ్యక్తి అంటూ ఉన్నారు, సినిమాకి వెళ్దామరా అని ఒక వ్యక్తి అంటే నేను వస్తా నిమ్మిటిని చేతులు ఎత్తున్నారు. కానీ అరే ప్రార్థనకి వెళ్దామరా అంటే నువ్వు పోయిరా నేనేనా ఉంటా కానీ నువ్వు పోయిరా. అరే నాకు టికెట్కి డబ్బులు లేవు కానీ నువ్వు చూసి వచ్చినా నాకు సినిమా ఎట్టుంది చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రార్థనకు వెళ్దామంటే నువ్వు పోయిరా, ఒకటే మాట, నువ్వు పోయిరా. ప్రార్థనలు ఏం జరుగుతాను ఒక మాటనే చెప్పరా అంటే అనట్లా. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషను అదే. నేను సినిమాకి వెళ్తాను, అరే నాకు టికెట్కి డబ్బులు లేవు కానీ పోయి నువ్వు చూసి మళ్ళీ నాకు వచ్చి చెప్పు ఎట్టుందో, నేను రేపన్నా పోతా, ఇంకేం చేశాను. స్తోత్రం. అరే ఇక మద్యం తాగదాం రారా పోదాం, నాకు డబ్బులు అని అంటే తీ బండి పెట్రోల్ నేను కొట్టిస్తా ముందుకు నువ్వు చూసుకో అని అంటున్నారు. కానీ అరే చర్చికి పోదాం రారా అంటే అయ్యో అక్కడ కానుకేటానికి కూడా 10 రూపాయలు లేవే, కానుక దేవుడు అడిగాడా నిన్ను? ముందుకైతే ఖచ్చితంగా కొలతల మాదిరి తీసుకోవాలా, ఈకపోతే వాడు ఈడుగా. కానీ దేవుడి కాడికి వస్తానంటే జేబులు దౌడుకుంటుండట. అయ్యో నా కాడ కానుక లేవే. కానుక అడిగాడా దేవుడు? నీ హృదయాన్ని అడిగాడు. రావాలని విశ్వాసం ఉంటే వస్తావు ఎక్కడికైనా సరే. దోకాలని విశ్వాసం ఉంటే ఎంత లోతైనా సరే దోకతావు, నీకు దోకాలని మనసులో ఉంటే. అర్థమైందా? దూకాలి అని ఒక ప్రాంతంలోకి వెళ్ళినామంటే ఎంత లోతైన ఆ కర్తవ్యం ఉంటే ఆలోచనలు ఉండవు, దోకటాలే ఉంటాయి. రావాలి అని అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనిషి. వెళ్ళాలి అనుకొని తెగించాడంటే మనకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని దగ్గర తెగించాలి, దేవుని మాటలు కనిపెట్టాలి, ఈ వ్యసనమును తొలగించుకోవాలి యేసునామములో. ఇవన్నీ సరి చేసుకుంటే నీ మాటలు ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడంటే ఇవి సరి చేసుకోవాలి అని. ఎందుకు భూమిని నీటిని వేరు చేశాడు? మనం బ్రతకటానికి. ఎందుకు ఈ యొక్క చెట్లు జంతువులు ఆకాశమును సూర్య నక్షత్రాలను కనిపెట్టాడు? ఒక మనిషి బ్రతకటానికే. కానీ దేవుడు మనం శ్రమకి కష్టాలకి నష్టాలకి మనల్ని సిద్ధపాటు చేయలేదు. దేవుడు మనల్ని శ్రమకి కష్టాలకి నష్టాలకి అసలు ఏనాడు సిద్ధపాటు చేయలేదు. ఆయన ఇచ్చే సుఖభోగాలు అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే లాభాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే కర్తవ్యం నీలో పుట్టాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన్ని కనిపెట్టు వారి వలె మౌనంగా ఉండాలా. కాబట్టి రెండవదిగా మనం గమనించుకున్నాం, ఈ యొక్క వ్యసనములను బయటికి తీసుకురావాలి, లోక వ్యసనములను ఆచరించకూడదు. కాబట్టి మూడవదిగా మనం గమనించుకొని 1-2 నిమిషాలు మాత్రమే ఈ వాక్యాన్ని ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదివి వినిపించండి. మూడవదిగా మొట్టమొదటిగా ఆయన మాటను ఆలకించాలి. రెండవదిగా ఆయన కనిపెట్టుకొని దురాలోచనని వ్యసనములను తీసివేసుకోవాలి బయటికి. మూడవదిగా మనం తెలియజేసుకుందాం, అది లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని గట్టిగా తీసిన వారు చదివి వినిపించండి. లూకా సువార్త 20వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినములు వరకు నీవు మాట్లాడక మౌనంగా ఉందువని అతనితో చెప్పాను. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతుల వాళ్ళు, జకర్యా ఎలిజబెత్. అయితే ఈ ఎలిజబెత్ అనే ఆమెకి సంతానం లేరు. సంతానం లేకపోతే వాళ్ళు వృద్ధులైపోయారు. కానీ జకర్యాలో విశ్వాసం ఎలా ఉందంటే
ఓహో దేవుడు నాకు ఎలాకాలం ఒక కుమారుని దయచేస్తే బాగుండు, ఒక కుమారుని దయచేస్తే బాగుండు అని చెప్పి సంతానం కోసం వాళ్ళు దేవుని ప్రాధాయపడుతుండ్రు. హల్లెలూయా. గర్భఫలం లేకుండా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరమైపోతామే అని చెప్పి ఒక వెళ్తే ఉంటుంది మనసులో. కాబట్టి అనేక మంది సూటిపట్టు మాటలతోటి వాళ్ళని హింసపరుస్తూ ఉంటారు. అలా ఎలా అని చెప్పి లోకంలో మనం గమనిస్తూ ఉంటాం. గర్భఫలం లేకపోతే అలా ఉంటుంది. కానీ ఈ జకర్యా, ఈ ఎలిజబెత్ ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడ్డారు. అనేక మంది సంతానం లేదని నానాపోయిన మాటలు అంటూ ఉన్నారు. ప్రభువా మేము ఈ మాటలు భరించలేమని చెప్పి యెహోవా పట్ల ఇష్టపడి ప్రార్థన చేస్తే యెహోవా మాట్లాడతాడు జకర్యాతోటి. ఇదిగో ఈ కార్యం నీలో జరుగుద్దో విశ్వసించంటే జకర్యా అంటాడు జరుగుద్దో లేదో అని ఆలోచనలో ఉంటాడు భక్తుడు. ఆయన ఇక్కడ వాక్యంలో అంటూ ఉన్నాడు, మరియు నా మాట వాటి కాలం ముందు నెరవేరును. నా మాట ఏ కాలంలో నెరవేరుద్దంటే నీకు ఆ సమయం వస్తూ ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు నెరవేరుద్ది. ఇప్పటికిప్పుడు ఒక సమస్య గురించి ప్రార్థించాం అని అంటే ఆ ప్రార్థన దేవుని చెంతకి చేరే ఉంటుంది. నమ్మాలి, ఆయన ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా దేవుడి దగ్గరికి చేరి ఉంటుంది. దానికి ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడంటే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ ఈ జకర్యా ఎలిజబెత్ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇదిగో నీకు చక్కని కుమారుని కలిగిస్తానని చెప్పి దేవుడు మాట్లాడగానే ఈ జకర్యా ఏమన్నాడు, అయ్యో ఇది జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా. ఇదే భక్తిలో జరుగుతూ ఉన్నది. ఈ రోజుల్లో భక్తిలో ఏం జరుగుతూ ఉన్నదంటే యెహోవాని మనస్ఫూర్తిగా అడిగిస్తే మనస్ఫూర్తిగా ఇస్తాడు, కానీ ఆ సమయం అనందు ఇస్తాడు. ఇక్కడ వాక్యం మీరు కూడా చదవండి కావాలంటే, వాటి కాలం ముందు నెరవేరుస్తాను. ఏ ప్రతిఫలమైనా సరే వాటి కాలం ముందు నెరవేరుస్తాను. నువ్వు అడిగితే నేను ఈయన వాడిని కాదు. ఒక్కసారి శ్రద్ధగా వినాలి, ఒక్కసారి శ్రద్ధగా 10 నిమిషాలు మాత్రమే ఈ యొక్క అంశాన్ని మనం బోధించుకుందాం. ఏదైనా సరే అడిగితే, ఒక వ్యక్తి అడిగితే ఆ వ్యక్తి యొక్క ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరతాయి. కానీ ఆ దేవుడు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడు అని అంటే కొద్ది కాలం, వాటి కాలం అంతా జరుగుద్ది. ఆ సమయం వచ్చిందంటే ఇదిగో ఈ బాధ పోవాలి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ బాధ ఖచ్చితంగా ఈ టైంలో దేవుడు తీయాలి అని అంటే ఆ టైంలో నీ బాధ తొలగిపోద్ది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అని అనుకున్నప్పుడు ఈ సమయానికే అది గట్టెక్కిస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదంట. జకర్యా చెప్పాడు నీ కుమారుని దయచేస్తానని. జకర్యా ఏమన్నాడంటే నమ్మలేదు, నమ్మనట్టు ఉన్నాడు. జరుగుద్దో జరగదేలే. కానీ దేవుడి నుంచి ప్రతిఫలం కావాలంటే వ్యక్తి మనసులో ఖచ్చితంగా నమ్మకం అనేది ఉండాలి. ఈ నమ్మకం కోల్పోయామంటే భక్తిలో డేలా పడిపోతాం, భక్తిలో అణిగిపోతాం. నమ్మకాన్ని కోల్పోకూడదు ఎప్పటికీ. మొట్టమొదటిగా మనం మౌనంగా ఉండాలంటే ఆయన మాటలు ఆలకించాలని చెప్పుకున్నాం. స్తోత్రం చెప్దాం, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. సరిపోలే, స్తోత్రం పెద్దగా చెప్పాలి. స్తోత్రం. ఇప్పుడు కన్నా పోయిందా లేదు నిద్రమంకు? లేకపోతే ఫ్యాన్లు వేస్తే చలి పుట్టామని నిద్రమంకు పోద్దాము. కాబట్టి ఇక్కడ వాటి కాలం ముందు మాటలు నెరవేరుతాయి. ముందు నువ్వు నమ్మాలి. ఈ సంగతులు జరుగుదినమన వరకు నువ్వు మాట్లాడక మౌనంగా ఉండాలా. స్తోత్రం చెప్దాం. ఇక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉండాలా. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు మోకాలు నొప్పులు పడుతున్నాయి, నాకు మోకాలు నొప్పులు పడుతున్నాయి, ఈ మోకాలు నొప్పులు పోవాలని చెప్పి అదే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బయటికి వెళ్ళి పొదుపు తగాదులు కాడ ఈ బజారును స్టార్ట్ చేస్తే చివరి బజారుకు లుగుదలిందాకామా. అర్థమైందా? ఒకరికైనా అర్థమైందా కాన్సెప్ట్? ఏమంటే నమ్మాలా. ప్రార్థన చేస్తున్నాం, జరిగే టైంలో జరుగుద్దని దేవుడు చెప్తున్నాడు, కానీ మౌనంగా ఉంటేనే జరుగుద్ది. అది ఎక్కడ లింక్ అయి ఉందంటే మౌనం దగ్గరికి పోయింది. ఆమె ఇక్కడికి వచ్చి మోకాలు నొప్పులు అని చెప్పి ప్రార్థన చేసిపోయిద్ది. ఇంటికి బాగానే పొదుపు తగాదుల కాడ మోగదాలు అయితే చివరి బజారుకు లుగుదొలుద్ది. అప్పుడు నేను మోకాలు నొప్పుడు భక్తికి వస్తేనే మోకాలు నొప్పులు ఉంటాయి. అంటే ఆయన మౌనం నిలకట.
ఆ నిలకట్టు ఉంటేనే కార్యం జరుగుద్ది. అంతేగాని ఇక్కడ ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత వ్యాజ్యం ఆడుతూ, ఇక్కడ ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం అనుకుంటే అట్ట. ఇక చెప్పే ఉంటాను, పొలం కాడ నాట్లు వేస్తూ ఉంది, ఒక అక్క ఉండి, అమ్మ ఇదిగో దేవుడి పాట పాడు, మనం నాట్లు సాగిద్దాం, ఒక మొక్క దేవుడి పాట పాడిన అంటే, ఇంకా మొక్కలు ఆడ ఉన్నాయా? మొక్కలు దేవుడి పాటతోనే స్టార్ట్ చేయాలట, సినిమా పాట పాడుకోలేమా? మొన్న మా ఓడి పెట్టాడు 12 సార్లు ఏమో విన్న ఆ పాటని, పుష్ప సినిమాలో అది పాడి. నేను పాడానంటేనే పాడతా, నాకు వచ్చు, నా కొడుకు ఎంటా ఉన్నాడు. మొక్కలో వేసేటప్పుడు ఏమేముంది, దేవుడి పాట పాడు, పని స్టార్ట్ చేద్దాం అనింది. ఆమె ఏమనింది, చర్చిలో బాగా పాడుతుంటావాక, దేవుడి పాట పాడు, పని స్టార్ట్ చేద్దాము అని ఏం భక్తితో అడిగితామంటుంది. 12 సార్లు విన్నా ఆ పాట. అది పాడతా, రన్నింగ్లోకి అవుద్ది పని. ఆ పాటలు పాడుకుంటే రన్నింగ్లోకి అవుద్దండి పని. అది చెప్తున్నాం బయటికి వెళ్ళి. కాబట్టి మౌనం కావాలి దేనికైనా సరే. ఇక్కడ మరియు నా మాట వాటి కాలం ముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినంలో జరుగుతాయి. మాట్లాడక మౌనంగా ఉంటే ఏ సంగతి అయినా జరుగుద్ది. మాట్లాడకుండా ఎదురు వాదించకుండా కొద్దిగా మౌనం మెయింటైన్ చేస్తే దేవుని కార్యాలయం జరుగుతాయి. ఎదురు వాదించామంటే లోకానికి అంటుకట్టబడిన వారు అవుతాం. లోకం అనే స్నేహానికి అంటుకట్టబడిన వాడు ఏం చేస్తాడంటే మింగటానికి మొసలి వలె తిరుగుతూ ఉంటాడు. వాడు మనం ఇచ్చే ఫలము తిన్నదు సాతాను. నువ్వు తినే ఆహారం ఇదిగో నా పక్కన కూర్చో, ఇదిగో ఈ ఆహారం నీకు కూడా షేర్ చేస్తానంటే నో, నెవర్ తీసుకోదు. కానీ నువ్వు ఎక్కడ దేవుని విశ్వాసంలో సన్నగిల్లుతావా, ఎక్కడ దేవుని దగ్గర పడిపోతావా, ఎక్కడ అవకాశం ఇస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అవకాశం తీసుకుంటాడు, నిన్ను మౌనంగా లేకుండా చేస్తాడు. ఆయన కార్యాలు, ఆయన సంగతులు నువ్వు గమనించకుండా ఉండటానికి నిన్ను మౌనంగా లేకుండా చేస్తాడు. కానీ ఇవన్నీ జరగాలంటే నమ్మాలండి. మొట్టమొదటిగా మనం నమ్మాలి. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం, ఆయన మాటలో ఆలకించాలి. ఆయన మాటలో ఆలకిస్తే మనకు మౌనం అనేది వస్తూ ఉన్నది. ఆయన మాటలో ఆలకిస్తే మనం నడుము కట్టుకొని విశ్వాసంలో పయనించడానికి ఒక అవకాశం, ఒక పట్టు దొరుకుద్ది. రెండవదిగా వ్యసన పడకూడదు. మూడవదిగా నమ్మాలి. నమ్మకం చాలా అవసరం మనిషికి. నమ్మకం చాలా పట్టునిస్తుంది, ఎక్కడ లేని పట్టు. అనేక మంది ఎదుగుతున్నారు, అనేక మంది సాధిస్తున్నారంటే నమ్మటం వల్లే. బయట అనేకమైన విషయాలు మనం గమనించుకుంటే లోకానుసారంగా నమ్ముతున్నారు. నువ్వేం నమ్ముతున్నావు? మద్యాన్ని నమ్ముతున్నారు కొంతమంది, ధూమపానాన్ని నమ్ముతున్నారు, సిగరెట్లు తాగటం నమ్ముతున్నాడు. ఎంజాయ్ లైఫ్ గడపటానికి క్లబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటా, ఇది తీసుకుంటా అనేకమైన మురికిలో బొరిలాడటానికి అయితే నమ్ముతున్నారు. కానీ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము నమ్మకంగా ఉన్నామనే వాళ్ళు చేతులు ఎత్తండి. లేరా? దేవుడి దగ్గర నమ్మకంగా లేరా? స్తోత్రం. దేవుని దగ్గర నమ్మకంగా లేరా? నమ్మకంగా ఉండాలి. ఏదైనా సరే నమ్మితే జరుగుద్ది. అడిగితే ఆయన ఇస్తాడు, నమ్మితే జరుగుద్ది. కాబట్టి మనం ఆయన ఎదుట మౌనంగా ఉంటే ఈ యొక్క 3 కార్యాలు జరగబడతాయి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరు కన్నులు మూసుకొని